పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం ఉద్యమకారుల గళాన్ని వినిపించింది. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడుస్తున్నా తమకు తగిన గుర్తింపు, న్యాయం లభించలేదని ఉద్యమకారులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 15న ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలను విన్నవించుకుంటున్నట్లు ప్రకటించిన వీరు ప్రతి ఉద్యమకారునికి 250 గజాల స్థలంలో ఇల్లు, నెలకు 5,000 రూపాయల గౌరవ వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని, రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. హక్కుల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలను ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు. ఇది ఏర్పాటు చేసుకోవడానికి కారణం మరి మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే 6 గ్యారెంటీలలో ఉద్యమకారులకు కూడా న్యాయం చేస్తాం, 250 గజాల జాగిస్తూ పెన్షన్, ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి మాకు మీరన్న మన హక్కులన్నీ కూడా సాధించడానికి ఈ సంస్థను ఏర్పాటు చేసి ఈరోజు మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన తెలంగాణ సత్యనారాయణ గారికి మీ తరఫున, అదేవిధంగా రామగుండం ఉద్యమకారులు అందరి తరఫున హృదయపూర్వకంగా తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉండి తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా మంది ఉద్యమకారులను అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు చచ్చుడో తెలంగాణ తెచ్చుడో అనే నినాదం తర్వాత ఆమరణ దీక్ష దిగిన తర్వాత ఇక్కడున్నటువంటి ఉద్యమకారులందరితో పిల్లల కోడి మాదిరిగా అందరి చేదోడు మాదోడుగా ఉన్నటువంటి వైస్ చైర్మన్ అయినటువంటి మన సోదరులు తోడేటి శంకర్ గౌడ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రాఘవ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రావు అంటే తెలియని వ్యక్తి ఎవరు లేరు. కానీ ఉద్యమ కాలంలో కొంత ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, తర్వాత వారి ఇక్కడి నుంచి వెళ్ళడం వల్ల కొంత చాలా మందికి పుట్టిన వారికి తెలియదు. కానీ ఆ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోర్లటి సురచంద్రరావు గారికి, అదేవిధంగా మరొక మిత్రుడు బిక్కిన నరసింహరావు గారికి, సభాధ్యక్షులు తిరుపతి గారికి, అదేవిధంగా అరుగుల కళావతి గారికి, శాంతలక్ష్మి గారికి మరొకసారి తెలంగాణ ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్ర సాధన కోసం అసలు ఎప్పుడు తిన్నామో, ఎప్పుడు ఏ ప్రోగ్రాం ఎక్కడ ఏ పిలుపు వచ్చినా కూడా ప్రతి ఒక్కరూ ఇళ్లలో ఉండేదానికంటే చౌరస్తాలా, అదేవిధంగా ఎక్కడ వీరుంటే అక్కడ ప్రతిరోజు కూడా దినదినం గడ్డం లేక ఎప్పుడు ఏ వ్యక్తి చావు వార్త వింటమో తెలియనటువంటి పరిస్థితులలో ప్రతి ఒక్కరూ వాళ్ళకు ఇంట్లో ఉన్నా ఉండకున్నా, వెళ్ళకున్నా, వాళ్ళకి ఎటువంటి కష్టం ఉన్నా కూడా వాళ్ళకు కడుపున ఆకలి అవుతున్నా కూడా మన రాష్ట్రం కావాలని చెప్పి బయటకు వచ్చి వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం వాళ్ళు ఎంతో మంది కష్టపడ్డారు. వాళ్ళ తెలంగాణ ఉద్యమకారులందరూ వారి కొంతమంది ఇక్కడ మన దగ్గరనే చూసినాం. మనతోటి సాధన ఉద్యమకారులు మామిడాల సత్యనారాయణ కావచ్చు, మరొక రాజేష్ కావచ్చు, ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా ఇక్కడ నుంచి రామగుండం బిడ్డలు ఇక్కడ నుంచి అమరులు అయిపోయింది. కానీ రాష్ట్రం అందరి పోరాట ఫలితంగా ఉద్యమకారులు కావచ్చు, విద్యార్థులు, ఉస్మానియా జేఏసీ, అదేవిధంగా సంపన్న వర్గాలు కూడా ఏకమై తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందులో ముఖ్య భూమికను పోషించినటువంటి వారు, జనాన్ని చైతన్యం కలిగించిన వారు మన కళాకారులు వాళ్ళ పాటతోటి మనకు చైతన్యం కలిగించారు. అదేవిధంగా కొంతమంది విద్యార్థులు వారందరూ కూడా ప్రజల్లో తెలంగాణ ఉన్నటువంటి వారందరి యొక్క విశిష్టతను తెలియజేసింది. ఎట్లా పడితే అన్ని రకాల కళాకారులు కూడా వాళ్ళందరూ కూడా కింది స్థాయి వరకు తీసుకెళ్ళారు. ఇట్లా అన్ని రకాలు చేసింది. రాష్ట్రం వచ్చింది, 10 సంవత్సరాలు చాలా అద్భుతంగా ముందుకు పోయింది. కానీ ఉద్యమకారులకు మాత్రం ఎరుకబడిపోయిన మాట వాస్తవం. ఖచ్చితంగా వీళ్ళని ఆదుకుంటాం, వీళ్ళకు 250 చదరపు గజాల ఇల్లు ఇస్తాం, జాగా ఇస్తాం, అందులో ఇల్లు కట్టిస్తాం. అంటే 6 గ్యారెంటీలలో
అన్ని హామీలన్నీ కూడా ముఖ్యమైన 420 హామీలలో ఈ హామీలు కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అయితే వాటిని సాధించడానికి పుట్టినటువంటి సంస్థనే తెలంగాణ ఉద్యమకారుల వేదిక అనే సంస్థ. దీంట్లో మనందరం కూడా సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం ఉద్యమ కోరికలేము కోరుతలేము, మనము రాష్ట్రం రావాలని ఆకాంక్షతో మాత్రమే కొట్లాడినాం. వారు ఎప్పుడైతే వారు ఇస్తామని చెప్పిందో మీరు ఇస్తానటువంటి హామీలను సాధించడం కోసమే మేమందరం కూడా కలిసికట్టుగా ఈరోజు ముందుకు రావడం జరిగింది. దీనికి అధ్యక్షత వహిస్తున్నటువంటి చైర్మన్ గారు నరాల నారాయణ గారికి వారికి ప్రత్యేకంగా మీ తరఫున మాత్రం మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీరు ఎప్పుడు ఇది మొదటి సమావేశంలోనే అనుకోకుండా తొందరగా పెట్టుకున్న సమావేశంలో ఇంతమంది ఉద్యమకారులను మనం ఇక్కడ చూడడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరొక సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి సమావేశాన్ని మరొకసారి త్వరలో జిల్లా జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల వేదిక తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన కోసం ఏర్పడ్డది. మరి తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు గడుస్తున్న ఉద్యమకారులకు న్యాయం జరగడం లేదు. ఎన్నో ఉద్యమ సంఘాలు వచ్చాయి, కానీ అవన్నీ రిజిస్టర్ కాకపోవడం వల్ల, నిజమైన ఉద్యమకారులను గుర్తించకపోవడం వల్ల ఉద్యమకారులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అటువంటి ఉద్యమకారులు ఈ రోజున రోడ్డు మీదన పడ్డారు. అందుకే తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఒక రిజిస్టర్డ్ యూనియన్గా ఏర్పడి ఈ నెల 15వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవబోతున్నాం. మా ఆలోచన, మా ఆశయం ఒక్కటే, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలి, దాంట్లోనే 4 గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలి, 25,000 పెన్షన్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు విద్య, వైద్య, ఆరోగ్యం కల్పించే విధంగా ఒక ఆరోగ్య కార్డు ఇవ్వాలి, విద్యా కార్డు ఇవ్వాలి, ఉచిత ప్రయాణం బస్సులలో కానీ రైలులో కానీ ఉచిత ప్రయాణం కల్పించాలి. అదేవిధంగా ఉద్యమకారులకు 10,000 కోట్లతో ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి అనే ఆలోచనతో తెలంగాణ ఉద్యమకారుల వేదిక నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి ఈరోజు పోరాట దిశగా ప్రయత్నం చేస్తుంది. రాజకీయ పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమకారులు ఇప్పుడు ఏకీకృతం కాకపోతే మన ఆలోచనలు కానీ మన ఆశయాలు కానీ నెరవేరే సందర్భం లేదు. ఆనాడు రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తామని పెట్టారు. ఆ న్యాయం చేసే దిశగా ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల వేదిక కొట్లాడుతుంది. అందుకే అన్ని జిల్లాలలో ఏ ఉద్యమకారులైతే జైలు శిక్ష అనుభవించారో, ఏ ఉద్యమకారులైతే ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయో, ఏ ఉద్యమకారులైతే బైండ్ ఓవర్ కేసులు ఉన్నాయో, ఏ ఉద్యమకారులైతే 2001 నుంచి 2014 వరకు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారో వాళ్ళకి న్యాయం చేసే విధంగా తెలంగాణ ఉద్యమకారుల వేదిక పోరాడుతుంది. 2015 నుంచి 2026 వరకు అందరు ఉద్యమకారులు అంటే అది జరిగే పని కాదు. అటువంటి సంఘాలను కూడా మేము పరోక్షంగా ప్రత్యక్షంగా హెచ్చరిస్తున్నాం. ఇక్కడ జరగాల్సింది నిజమైన ఉద్యమకారులకు న్యాయం జరగాలి. పార్టీలకు అతీతంగా, జిల్లాలకు అతీతంగా ఏ ఉద్యమకారులైతే ఆనాడు జైలు శిక్ష అనుభవించారో, ఏ ఉద్యమకారుల మీదైతే ఎఫ్ఐఆర్ కేసులు అయినాయో, ఏ ఉద్యమకారుల మీదైతే బైండ్ ఓవర్ కేసులు అయినాయో, ఏ ఉద్యమకారులైతే తిండి నిద్రాహారాలు మాని రోడ్లపైకి వచ్చి రైలు రోకో, రాస్తా రోకో, వంట వార్పు చేసి ఉద్యమకారులు రోడ్డు మీద పడ్డారు. వాళ్ళకి కనీసం 25,000 పెన్షన్ సౌకర్యం ఇస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. అందుకే 250 గజాల స్థలంతో పాటు 4 గదుల ఇల్లు నిర్మించాలని కూడా మేము ప్రధాన డిమాండ్ పెట్టాం. వాళ్ళకు రైల్లో కానీ బస్సుల్లో కానీ ఎందుకు ఉచిత ప్రయాణం ఇవ్వాలంటే తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా పేదవారు, మధ్యతరగతి వారు. కాబట్టి తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధనకై తెలంగాణ ఉద్యమకారుల వేదిక పోరాడుతుంది. అందు నిమిత్తంగా ఏ ముఖ్యమంత్రి అయితే ఆనాడు వాగ్దానం చేశాడో అదే ముఖ్యమంత్రిని ఈ నెల 15వ తేదీన మేము కలవబోతున్నాం. ఒకవేళ ముఖ్యమంత్రి గారు స్పందించి ఉద్యమకారుల యొక్క ఆశయాలను నెరవేరిస్తే మేమే పట్టాభిషేకం చేస్తాం. ఉద్యమకారుల వల్లే తెలంగాణ వచ్చింది. కాబట్టి ఉద్యమకారుల యొక్క ఐక్యతను మనం ప్రాంతాలు, తెలంగాణ ప్రాంతం ముఖ్యం. ఇక్కడ రాజకీయ పార్టీలు ముఖ్యం కాదు. అన్ని పార్టీల్లో ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఐక్యమై ఉద్యమకారుల కోసం పోరాడాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్గా తెలియజేస్తున్నాను. ఈరోజు
తెలంగాణ ఉద్యమకారుల వేదిక కేవలము తెలంగాణ ఉద్యమకారుల కొరకే పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఏర్పడ్డదనేది ఈ యొక్క సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇలా ఏ పార్టీలోనైనా ఉద్యమకారులు ఉన్నారు. ఇలా ఎక్కడ జరిగినా ఆ రోజుల్లో ఉద్యమం చేసుడంటే నిజంగా చెప్తున్నాం కదా, ఉద్యమకారులు నీళ్లు తాగి తాక, అన్నం తిని తినక రస్తా రోకోలు, రైలు రోకోలు, జైలు శిక్ష అనుభవించను. తప్పకుండా ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించకపోవడం చాలా బాధాకరం, ఉద్యమకారులను ఇబ్బంది పెట్టింది. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏం చేసిందంటే, నేను ముఖ్యమంత్రిని అయిన తర్వాత ఉద్యమకారులకు 250 గదాల జాగా ఇస్తా, 25,000 పెన్షన్ ఇస్తా, తర్వాత గుర్తింపు కార్డు ఇస్తా, రైలు పాస్ ఇస్తా, బస్సు పాస్ ఇస్తా, నేను వాళ్ళ కుటుంబాలకు అందరికీ 20% అది సంక్షేమ పథకాలలో మేము తప్పకుండా వాళ్ళకు రిజర్వేషన్ ఇస్తా అనేది ఈ యొక్క 6 గ్యారంటీలలో మరి 4వ గ్యారంటీ ఉద్యమకారులు ఉంది. తప్పకుండా ముఖ్యమంత్రిని మేము కోరుకునేది ఒక్కటే, మీరు తప్పకుండా మాట ఇచ్చిండ్రు, మీరు ఎన్నో పనులు చేస్తున్నారు, కానీ ఎన్నో 420 హామీలు ఇచ్చిండ్రు, కానీ 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. మీరు వల్ల ఎన్ని చేసిర్రో మీకు తెలియాలి. మేము ఉద్యమకారులము మిమ్మల్ని విమర్శించదలుచుకోలే. ఎందుకంటే ఉద్యమకారులకు మీరు చెప్పిర్రు, మీరు చేస్తారని మీ మీద నమ్మకం ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే కోరుకుంటున్నాం, మంత్రులకు కానీ, ముఖ్యమంత్రులకు కానీ, ఎమ్మెల్సీలకు కానీ, ఎంపీలకు కానీ ఉద్యమకారుల మీద మీ దయ ఉంచండి. ఉద్యమకారులము ఆ రోజుల్లో ఉవ్వెత్తున మేము రాష్ట్రంలో తెలంగాణ తిరుగుతూనే తెలంగాణ వచ్చింది. ఈరోజు కనుక మీరు ఉద్యమకారులను గుర్తించకుంటే సేమ్ మళ్ళా ఆ రోజుల్లో ఉద్యమకారులను తెలంగాణ కూడా ఎట్లా కొట్లానో ఉద్యమకారుల గురించి కేవలం ఒక 40-50 వేల మంది వెళ్తారు కావచ్చు, అందరం రోడ్ ఎక్కుతాం. తప్పకుండా మీరు తొందరగా చేస్తారని ఆశిస్తున్నాం. మీరు మీ మీదనే మాకు ఉద్యమకారులకు ఉంది. చాలా పేదవాళ్ళు ఉన్నారు, ఉద్యమకారులకు కూడా పదవులు లేవు, ఉద్యమకారులు కోట్ల లేవు, ఉద్యమకారులకు ఇల్లు లేవు. మీరు తప్పకుండా మమ్మల్ని ఆదరిస్తానని హక్కున చేసుకున్నాని గౌరవనీయులు ముఖ్యమంత్రికి మేము ఉద్యమకారుల తరపున 2 చేతులెక్కి